మనం నోటిని కంట్రోల్లో పెట్టుకోకుంటే ఎన్ని అనర్థాలు జరుగుతాయో, ఎంత నష్టం జరుగుతుందో నా అన్వేష్ అనేవాడు నిరూపించాడు. అన్వేష్ అనేవాడు ఒక దేశ విదేశాలు పర్యటిస్తూ వివిధ ప్రాంతాలను చూపించడం వలన మంచి పాపులర్ అయ్యాడు. ఓకే, అది బాగానే ఉంది. కానీ ఇటీవల కాలంలో మన యొక్క దేవతలన్నీ, సీతాదేవిని, అదేవిధంగా ద్రౌపదిని, కొంతమంది హిందూ దేవతలపైన చాలా నీచంగా మాట్లాడు. అతను ఏం మాట్లాడు కూడా మనం చెప్పలేని పొజిషన్లో ఆ విధంగా మాట్లాడడం జరిగింది. చాలామంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దేవతల గురించి, దేవుల గురించి చాలా తప్పుగా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చాలా మహిళల గురించి, వారి గురించి కూడా నోటితో చెప్పలేని విధంగా రీల్స్ చేయడం జరిగింది. చేసిన తర్వాత అతని మీద వివిధ పోలీస్ స్టేషన్లో కూడా కేసులు పెట్టారు. కేసులు పెట్టినప్పుడు అతను ప్రజెంటు మన దేశంలో లేడు, విదేశాల్లో తిరుగుతూ ఉన్నాడు. అయితే కేసులు పెట్టిన తర్వాత నువ్వు మాట్లాడి తప్పురా బాబు అని 10 మంది చెప్పినప్పటికీ కూడా నేను ఇదే విధంగా మాట్లాడతాను అనే నోటి దృష్టితో ఆ విధంగా వెళ్ళడం జరిగింది. తర్వాత దాదాపు 16 లక్షల ఫాలోవర్స్ ఉన్న ఇన్స్టాగ్రామ్లో ఆ 16 లక్షల నుండి క్రమంగా తగ్గుతూ వచ్చారు. ఎప్పుడైతే హిందువుల మనోభావాలు దెబ్బతీశాడో, హిందూ దేవీ దేవతలని ఎప్పుడైతే తప్పుడు మాటలు మాట్లాడో, క్రమంగా 16 లక్షల నుండి 13 లక్షల వరకు ఫాలోవర్స్ పడిపోవడం జరిగింది. అంటే దాదాపు 3 లక్షల మంది తగ్గిపోయారు. తర్వాత మన యొక్క తెలంగాణ పోలీసులు ఆల్రెడీ పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసు ఈ ఇష్యూని చాలా సీరియస్గా తీసుకొని చాలా పరిశీలించి మెటాకి లెటర్ రాయడం జరిగింది. మెటా అంటే ఏంది? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వీళ్ళన్నిటికీ మాతృ సంస్థ. సో మెటాకు లెటర్ రాసి వారి అకౌంట్ని క్లోజ్ చేయించారు. సో ఇప్పుడు ఆల్రెడీ అతని అకౌంట్ కూడా ఈరోజు క్లోజ్ కావడం జరిగింది. అంటే చూసారా, సో 13 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్న ఒక ఇన్స్టాగ్రామ్ ఛానల్ అనేది కేవలం నోటి దురుస్తు వల్ల, అసభ్యకరంగా మాట్లాడడం వలన, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అనే అహంకారంతో ఆ విధంగా మాట్లాడడం వలన పూర్తిగా అకౌంట్ని మెటా సంస్థ బ్లాక్ చేయడం జరిగింది. సో కాబట్టి మిత్రమా, ఎప్పుడైనా ఎవరైనా కూడా మనం మాట్లాడేటప్పుడు మన హద్దులో ఉండాలి. ఒక్కసారి నోరు దాటి బయటికి వెళ్ళిందని మళ్ళీ మనం తీసుకోలేము. కాబట్టి ఇకనైనా కూడా అతను ముందు జాగ్రత్తగా ఉంటాడని అనుకుందాం. ఇప్పటికి కూడా అతను విదేశాల్లోనే ఉన్నాడు. ఎప్పుడైతే మన దేశంలో అడుగు పెడతాడో అతన్ని అరెస్ట్ చేయడానికి పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు.